నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. డీటెయిల్స్ అన్నీ గూడా వీడియోలోనే ఇస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా గూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్‌లో గూడా మనకు మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు. ఇదంతా ఇక్కడ గూడా చూడండి మొత్తం గ్రానైట్ ఏసారండి పార్కింగ్‌లో. ఇటొచ్చేసి ఇది వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసము. ఇది బోరు. వాటర్ అయితే సఫిషియెంట్‌గానే ఉన్నాయండి. ఇక్కడ పిల్లర్‌కి గూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి. ఈ ఎదురుగా వరండాలో గూడా మనకు పెద్ద టైల్స్ పేస్ట్ చేశారండి. ఇటొచ్చేసి స్టెప్స్ వైపు గేట్ దిమ్మలకు గూడా టైల్స్ ఇచ్చారు. ఇదొచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి. టేక్ వుడ్‌తోని చేసింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెన్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో గూడా డబుల్ బెడ్‌రూమ్, హాలు, కిచెన్ ఇచ్చారు. ఇల్లు మొత్తం గూడా ఫ్లోరింగ్ అంతా గూడా మనకు మార్బుల్స్ ఇచ్చారండి. ఆ ఎదురుగా టీవీ షెల్ఫు. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ చేసి కూడా లైట్లు ఫిట్ చేశారండి. ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి. ఈ ఎదురుగా వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ ఇక్కడ. ఇటు రైట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా. ఇల్లు మొత్తం కూడా సింగిల్ కోట్ కలర్ వేసారండి. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది. పూజ రూమ్‌లో కూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు. వెంటిలేషన్‌కి విండో ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్‌లో లైట్ కూడా ఫిట్ చేశారండి. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అప్డేట్ నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు కిచెన్ రూమ్ అండి ఇదంతా. కిచెన్‌లో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్ ఫిట్ చేశారండి. ఇటు కిచెన్‌లో నుంచి ఇటు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇటు సైడు. ఇదంతా కూడా కిచెన్ చూడండి. కిచెన్ కూడా సబ్జా కూడా ఇచ్చారు. షెల్ఫ్‌లు కూడా ఎక్కువనే ఇచ్చారండి. మనకు ఇదొచ్చేసి ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేసు. ఇటొచ్చేసి డైనింగ్ ఏరియా ఇదంతా. ఇందులో కూడా చూడండి మనకు ఇటు టైల్స్ ఇక్కడ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఆ ఎదురుగా విండోస్ వచ్చేసి మొత్తం యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఇక్కడ షెల్ఫ్‌లు కూడా ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా. ఫ్లోరింగ్ కూడా మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ బస్సు కూడా అన్నీ దగ్గరగా ఉంటాయండి. మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ అండి. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ హౌస్ అండి. నార్త్ ఫేస్ హౌస్ ఇది. ఇది అటాచ్డ్ వాష్రూము. ఈ అటాచ్డ్ వాష్రూమ్‌లో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారండి. టైల్స్ కూడా పైదాకా పేస్ట్ చేశారు చూడండి. ఇంకా వెస్టర్న్ కమోడ్ ఫిట్ చేయలేదు, చేసిస్తారండి. ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది. మీరు లోన్ కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ మీరు లోన్ చేసుకోలేకపోతే బిల్డర్ లోన్ చేసిస్తారండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా. ఇటొచ్చేసి ఒక బెడ్రూము, కామన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్‌లో మాత్రం ఇండియన్ కమోడ్ ఇస్తున్నారు. వెంటిలేషన్‌కి కూడా ఏం ప్రాబ్లం లేదండి. చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి, ఉండొచ్చు. అదేవిధంగా రెంట్‌కి కూడా ఇవ్వచ్చండి. ఇదొచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్‌లో మనకు షెల్ఫ్‌లు కూడా ఎక్కువనే ఇచ్చారు. లో రూఫ్ కూడా ఇచ్చారండి. ఇదంతా ఫాల్ సీలింగు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెన్ అండి. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా అంతే ఉంది. ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. సింగిల్ కోట్ కలర్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇంకొక 10-15 డేస్ వర్క్ ఉందంతే. డబల్ కోట్ కలర్ చేసిస్తే సరిపోతుంది. ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా. పార్కింగ్‌లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి మాత్రం ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇదంతా. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇంటికైతే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. చుట్టూ కూడా తిరిగి రావచ్చు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఇక్కడ స్టెప్స్ ఉందండి. స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఈ స్టెప్స్ కింద కూడా మొత్తం ఫ్లోరింగ్ గ్రానైట్ చేశారండి. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌కి. స్టెప్స్‌కి ఫ్లోరింగ్ గ్రానైట్ ఇచ్చారు. స్టీల్ రైలింగ్ కూడా ఆల్మోస్ట్ ఫిట్ చేశారండి. అయిపోయింది స్టీల్ రైలింగ్ వర్క్ కూడా. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్‌లో బాల్కనీ. ఇక్కడ కూడా బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఎలివేషన్‌లో వచ్చి మాత్రం మనకు గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు చూడండి. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్‌తోని చేసింది. ఈ పక్కన పెద్ద టైల్స్ కూడా పేస్ట్ చేశారు. డోర్ కూడా చూడండి మనకు డోర్ చుట్టూ కూడా బార్డర్ లాగా గ్రానైట్ ఇచ్చారండి. ఇది మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్‌తోని చేసింది.
ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఈస్ట్ సైడ్ డోరు. 150 గజాలు నార్త్ ఫేస్ హౌస్ అండి. G+1 హౌసు. ఇక్కడ ఇటు రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఏరియా. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1,22,00,000 చెప్తున్నారండి. 1,22,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ చేస్తారు. ఇదొచ్చేసి మనకు పూజ రూమ్ అండి. పూజ రూమ్‌లో గూడా చూడండి హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారండి. అదే విధంగా ఇదంతా గూడా మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ గూడా మనకు షెల్ఫ్‌లు ఇచ్చారు. టైల్స్ గూడా చూడండి హాఫ్ వరకు ఇచ్చారు. అదే విధంగా సబ్జా గూడా ఇచ్చారండి. ఫ్లోరింగ్ అయితే మొత్తం గూడా మార్బుల్సే ఇచ్చారండి. మనకు వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఫాల్ సీలింగ్ చేశారు కిచెన్‌లో. చేసి లైట్లు గూడా ఫిట్ చేశారండి. అదే విధంగా ఇటు కిచెన్‌కి ఆనుకొని వాష్ ఏరియా గూడా ఇచ్చారు. ఇదంతా వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా గూడా వాషింగ్ మిషన్ అవి పెట్టుకుంటానికి గూడా స్విచ్ పాయింట్ ఇచ్చారు. వెంటిలేషన్‌కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఇదంతా గూడా మనకు ఓపెన్ కిచెన్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి. ఇది ఇప్పుడు జీహెచ్ఎంసీ కింద ఉంటుంది. అన్ని పర్మిషన్స్ గూడా జీహెచ్ఎంసీ పర్మిషన్సేనండి. ఆన్‌లైన్ పర్మిషన్స్. ఇదంతా గూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ అండి ఇదంతా. ఇక్కడ గూడా ఫాల్ సీలింగ్ చేశారు. ఇటొచ్చేసి ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేసిన్ ఇస్తారు. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అన్ని బడ్జెట్ల వరకి వీడియోస్, హౌసెస్ ఉన్నాయండి. ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను. 8500852277 అండి. 8500852277 అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఇదొచ్చేసి మనకు అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. ఈ అటాచ్డ్ వాష్‌రూమ్‌లో వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు. ఇంకా ఫిట్ చేయలేదు, చేసిస్తారండి. మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోతే లోన్ కూడా చేసిస్తారు. ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూము. ప్రైస్ వచ్చేసి 1,22,00,000 నెగోషియబుల్ అండి. ప్రైస్ వచ్చేసి 1,22,00,000 నెగోషియబుల్ ఉంటుంది. అదేవిధంగా ఇది కామన్ వాష్‌రూము. ఈ కామన్ వాష్‌రూమ్‌లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారండి. మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇదొచ్చేసి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్‌గానే ఉంటుంది. ఇల్లు కూడా బాగుంటుందండి. ఇది నార్త్ ఫేస్ హౌస్. ఇందులో లో రూఫ్ ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. మీరు ఒకవేళ లోన్ చేసుకోకపోయినా చేసిస్తారండి. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది. ఇదొచ్చేసి లివింగ్ రూమ్ ప్లేస్ అండి. స్కూల్స్, కాలేజెస్ కూడా అన్ని దగ్గరగానే ఉండండి. మార్కెట్ కూడా వాకబుల్ డిస్టెన్సే వెళ్ళి రావచ్చు. అది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుందండి. బసెస్ కూడా ఉంటాయి. నైట్ 11, 12 వరకు కూడా మనకు ఆటోస్ ఉంటాయండి. ఇక్కడ ఇటొచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇదంతా సైడ్‌కి కూడా చూడండి మొత్తం గ్రానైటే ఫ్లోరింగ్ చేశారు. ఇదంతా బాల్కనీ. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు టెర్రస్ మీదకి, డాబా మీదకండి. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మీద మనకు రెయిన్ వాటర్ రాకుండా ఇదంతా క్లోజ్ చేశారండి స్లాబ్ వేసి. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అన్ని బడ్జెట్లకు వీడియోలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇదంతా కూడా డాబా మీద ప్లేసు. ఇక్కడ వాష్ ఏరియాకు కొంచెం స్పేస్ ఇచ్చారు. అదేవిధంగా ఇటు లాస్ట్‌కి ఇక్కడ వచ్చేసి మనకు 1000 లీటర్‌వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి. చుట్టూ కూడా హౌసెసే ఉన్నాయండి. ఉండొచ్చు చూడండి మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.